తెలంగాణ రైతన్నలకు నమస్కారము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్నదాతలకు భారీ శుభవార్త చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇన్ని రోజులు మూలన పడి ఉన్నటువంటి పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. అది ఏమిటి అనంటే తెలంగాణలో అన్నదాతలకైతే వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలను అయితే సబ్సిడీలో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక ముందడుగు వేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి కంపెనీలను అయితే టెండర్లకు పిలవడం జరిగింది. మరి ఆ టెండర్లకు పిలిచినటువంటి దానిలో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి డ్రోన్లు మరియు ట్రాక్టర్లు, అదేవిధంగా కల్టివేటర్లు, రోటోవేటర్లు ఉన్నట్లుగా మనకైతే సమాచారం. దీనికోసము రాష్ట్ర ప్రభుత్వము 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. మరి ఎవరికి యొక్క సబ్సిడీ కింద రోటోవేటర్లు వస్తాయి, కల్టివేటర్లు వస్తాయి అనేటువంటి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే కిందనైతే నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను. కింద చూడండి ఒకసారి. తప్పకుండా మీరైతే వీడియోనైతే చివరి వరకు చూడండి.